ఏది ఏమైనా గొడవలు పెట్టాలా కక్షలు పెట్టాలని వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ కూడా మనం గెలిచాం కాబట్టి ఎంపీ అభ్యర్థిగా పార్థన్న గారు గెలిచారు. పరిటాల సునీతమ్మని నేను అని కూడా నేను ప్రమాణ స్వీకారం చేసే కూడా రెడీగా ఉన్నాం. ఇది చూసి ఓర్వలేకే టెన్షన్ మొదలయ్యి తిక్క మాటలు ఇది పట్టుకుంటే ఆయన ఇట్లా 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 ఊగు మాట్లాడుతున్నాడు. మైకలన్నీ ఊపుతున్నా అంటే స్వాములు ఎవరైనా పైలేకొచ్చో అమ్మాయి మనం చెయ్యి పట్టింది అమ్మంటారు చూడు, ఆ టైపులో ఆయన ఊగి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఓడిపోతామని టెన్షన్ తో ఆయన ఏం మాట్లాడుతున్నారో మతి కూడా లేదన్నట్లు ఒక మెంటల్ గా ఆయన ఇదైపోయి వాళ్ళ కుటుంబ వాళ్ళు సోదరులంతా కూడా చాలా రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాం, ఎవడన్నా ఏదైనా మాట్లాడి ఎవడు ఏది మాట్లాడినా వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనం లేదు. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఆత్మకూరులో ఏ గ్రామస్తుల గ్రామంలో ఉండి ఈ నెల జరగబోయే 17వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా లీడ్ తీసుకొని మీరందరూ సైకిల్ గుర్తుకి నంబర్ 1 అంటే 2 ఉంటాయి బాక్సులు ఇలాంటివి, అవి కూడా 2 ఉంటాయి. ఆ రెండిట్లో ఫస్ట్ వచ్చేసి పార్థన్న గారికి అయ్యారు, సెకండ్ ఉంటుంది దాంట్లో 4వ నెంబరు మీ యొక్క పరిటాల సునీతమ్మ పేరు. దీనికి కూడా మీరు సైకిల్ గుర్తుకి 2 సైకిళ్ల మీద మీరు ఓటు వేయించి మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాం. గెలిచిన తర్వాత మన అన్న చంద్రన్ ఒకటే చెప్పారు, చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నాం, రైతులు ఎంతో మంది పిల్లలు చదివించి ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సైకో రేట్ వచ్చిన తర్వాత జనవరి కూడా జాబ్ క్యాలెండర్ వదులుతానన్నారు, కానీ ఒక్క జనవరి కూడా వదిలే పరిస్థితి ఈ రోజు జగన్ రెడ్డి కూడా లేదు. అలాంటి పిల్లలందరికీ చంద్రన్న ఒకటే చెప్పారు, మెగా టీఎస్ కూడా ఫస్ట్ తొలి సంతకం చేస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిని. అదే విధంగా మా మహిళలకు కూడా ఒక్కొక్క మహిళకి 1500 రూపాయలు ఇస్తానన్నారు నెల. ప్రతి ఒక్క మహిళ బస్సు ప్రయాణం మనకు ఫ్రీగా ఉంటుందని మా మహిళా సోదరి మళ్ళీ కూడా చెప్తున్నాం.